సరదా సామెతలు. సిద్ధడు అద్దంకి వెళ్ళాడు, రాను వచ్చాడు. ఒక మోతుబరి రైతు వద్ద పనిచేసే పనివాని పేరు సిద్ధడు. ఒకరోజు ఆ రైతు తన భార్యతో, రేపు ఉదయాన్నే మన సిద్ధడిని అద్దంకి అనే ఊరు పంపి ఫలానా పని చేసుకురమ్మని చెప్పాలని అన్నాడు. అది విన్న సిద్ధడు ఉదయాన్నే లేచి అద్దంకి వెళ్ళాడు. మరుసటి రోజు ప్రొద్దుటి నుంచి అతని కోసం ఎంతో వెతికి అలసిపోయిన ఆ యజమాని మధ్యాహ్న సమయానికి వచ్చిన సిద్ధడిని చూసి ఎక్కడకు వెళ్ళావని అడుగగా, మీరే కదండి అయ్యగారు, ప్రొద్దునే సిద్ధడిని అద్దంకి పంపించాలని అన్నారు, అందుకే వెళ్ళి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని నవ్వుతూ, ఏ పని గురించి వెళ్ళి రావాలో కనుక్కొని ఆ పనిని చేసుకుని రావాలి కదా, నీవు వెళ్ళి రావటం వలన ఏమీ ఉపయోగం లేకపోగా సమయం వృధా అయ్యింది అని యజమాని సిద్ధడిని మందలించాడు. చేయవలసిన పని ఏదైనా దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మొదలు పెట్టాలని ఈ సందర్భాన్ని ఉదాహరణగా తీసుకుని సిద్ధడు అద్దంకి వెళ్ళాడు, రాను వచ్చాడు అనే సామెత రూపొందింది. డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు. డోలు అనేది ఒక వాయిద్య పరికరం. దానిని కొడుతూ శబ్దం చేస్తారు. అలాంటి డోలు మద్దెల అనే మరో వాయిద్య పరికరం దగ్గరకు వెళ్ళి, మనుషులు నాపై దెబ్బల వర్షం కురిపిస్తారు, ఆ దెబ్బలకు నేను తాళలేకపోతున్నాను, నా పరిస్థితి ఘోరంగా ఉంది, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని తన బాధను వెళ్ళపోసుకుందట. అప్పుడు మద్దెల, నిన్నైతే ఒకవైపే వాయిస్తారు, నన్ను రెండు వైపులా వాయిస్తారు, నీకంటే నేను ఎక్కువ బాధను అనుభవిస్తున్నాను, మరి నేనెవరితో చెప్పుకోవాలి అని అన్నదట. ఇదే విధంగా కొంతమంది మనుషులు కూడా తమకు మాత్రమే కష్టాలు ఉన్నాయని భావించి ఎక్కువ కష్టాలు ఉన్న వారి దగ్గరకు వెళ్ళి చెబుతుంటే ఆ ఎదుటివారు పైకి చెప్పలేకపోయినా వీరి మాటలకు మనసులోనే నవ్వుకుంటారు. అలాంటి సందర్భాలలో డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు అనే ఈ సామెత వాడతారు. ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడట. ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయినందుకు ఒక ఇల్లాలు ఏడుస్తుంటే ఆ సమయంలో వచ్చిన ఒక బొగ్గుల వ్యాపారి, ఇంటి వాసాలు కాలిపోయి బొగ్గులు అయ్యాయి కదా, ఎంతకు ఇస్తారు అని అడిగాడట. అంటే అతను అక్కడ ఉన్న పరిస్థితిని, వారి బాధను అర్థం చేసుకోకుండా వ్యాపార ధోరణితో మాట్లాడటం సమంజసం కాదు. ఎదుటివారి పరిస్థితులను అర్థం చేసుకొని ప్రవర్తించటం మంచివారి లక్షణం.
ఈ విధంగా ఎవరైనా స్వార్థంతో వ్యవహరిస్తుంటే, ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడట అని ఈ సామెతను ఉపయోగిస్తారు. జీతం బత్తం లేకుండా తోడేలు గొర్రెలను కాస్తానందట. గొర్రెలకు మేత మేపటానికి తోలుకు వెళ్ళి అవి ఏ జంతువుల బారినా పడకుండా గమనించడాన్ని కాపు కాయటం అంటారు. ఈ సామెతలో గొర్రెలను భుజించే తోడేలు గొర్రెల కాపరితో, నాకు ఏ జీతం ఇవ్వవద్దు, నేను వీటిని జాగ్రత్తగా కాపు కాస్తాను, చక్కగా మేత మేసేటట్లు చూస్తాను, నీవు నిశ్చింతగా నీ పనులు చూసుకో, నీకు నేను ఈ సహాయం చేస్తాను అని అన్నదట. అంతటితో అమాయకుడైన గొర్రెల కాపరి తోడేలు మాటలను నమ్మి దానికి ఆ పనిని అప్పజెప్పాడు. ఇంకేముంది, ఆ గొర్రెల మందలోని గొర్రెలను రోజుకు ఒక్కొక్క గొర్రె చొప్పున ఆరగించింది తోడేలు. చివరికి ఆ కాపరి లబోదిబోమని ఏడ్చాడు. ఈ విధంగా అందరినీ గ్రుడ్డిగా నమ్మరాదని తెలియజేస్తుంది ఈ సామెత. తిక్కలవాడు తిరణాలకు వెళితే ఎక్కాదిగా సరిపోయిందట. ఒక తెలివి తక్కువ అతను అందరూ వెళుతున్నారు కదా అని తిరునాళ్లకు అంటే జాతరకు బయలుదేరాడట. అక్కడకు వెళ్ళిన అందరూ కొండపై ఉన్న ఆ దేవతను దర్శించుకుంటుంటే ఇతను మాత్రం తిరునాళ్లకు ఎందుకు వెళ్ళాడో తెలియని అమాయకుడు కాబట్టి ఆ కొండపైకి చేరుకోవడానికి ఉన్న మెట్ల మీద పదే పదే ఎక్కుతూ దిగుతూ కాలక్షేపం చేస్తూ ఆ కొండపైనున్న దేవతను దర్శించుకోకుండా తిరిగి వచ్చేశాడట. ఎవరైనా ఇదే విధంగా చేయవలసిన పనిని వదిలిపెట్టి అనవసరమైన పనులను చేస్తుంటే ఆ సందర్భంలో తిక్కలవాడు తిరునాళ్లకు వెళితే ఎక్కాదిగా సరిపోయిందట, అలా ఉంది నీ పని అని చమత్కరిస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ను చూడాలనుకుంటున్నారా? అయితే తెలుగుబాట ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నమస్తే.